విజయం సాధించవలసిందిగా కోరుచున్నాము. పంచాయతీనా మీకు సార్? గౌరవ ఎమ్మెల్యే గారికి స్టేజ్ మీదకి ఆహ్వానం పలుకుతున్నాం సార్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై శాఖ మాత్యులు మరియు నీటిపారుదల శాఖ మాత్యులు వారు కూడా ఆలోచించి మంత్రివర్గంతో కూర్చోబెట్టి గౌరవనీయులు మన జిల్లా మంత్రివర్యుడు ఎక్కరెడ్డి గారు వీళ్ళందరూ కూర్చొని ఏం చేద్దాం, మనం ఈ విధంగా అరికట్టలేకపోతా ఉన్నాం. ఎంతనా కానీ ఎంత ఖర్చు అన్నా కానీ మనం దాదాపు 8 కోట్ల రూపాయల ఖర్చు అవుతా ఉంది ఏది ఈ సన్న బియ్యం ఇవ్వడానికి. 49 రూపాయల 11 పైసలు పెట్టి గవర్నమెంట్ 1 కిలో ఉంటుంది. ఆ కిలో మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది, మనిషికి 6 కిలోలు అంతేగా. కనుక ఈ విధంగా మనం సప్లై చేయాలని చెప్పి మనం ఈ ఎన్నికల సందర్భంగా ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట నెరవేర్చాలని ఒక్కొక్కటిగా, ఎందుకంటే గత ప్రభుత్వం 7 లక్షల రూపాయల అప్పు చేసిపోయింది. ఎన్నికల వాళ్ళు చెప్పలే, మనకు తెలవలే, అలా పోయినాక తెలిసింది. అది ఇంట్లో పోయినాక ఇంటి కుండాలలో ఏమున్నది, గుంగులలో ఏముందంటే ఏం లేదు, మొత్తం ఉడుచుకొని పోయినరు, అప్పు చేసి పెట్టి 7 లక్షల అప్పు. ఇది చూడాలి, రైట్, ఓకే, ఇది చూడాలి. మరి ఎత్తు ఎక్కువ పెడితే మళ్ళా ఇది చూడమ్మా, రైట్. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, పౌర సరఫరాల శాఖ మాత్యులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవనీయ జిల్లా మంత్రివర్యులు వెంకరెడ్డి గారికి, ఈ మంత్రివర్గానికి, రాష్ట్ర మంత్రివర్గానికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ పేదల పక్షాన, బీదల పక్షాన నిలబడ్డ సర్కార్ ఇది. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన బియ్యము వాళ్లకు భోజనానికి సరిపోలేకుండా, ఆ వండినా కూడా ముద్దవడం వల్ల వారు తినే అవకాశం లేకుండా ఉండే, ఆ బియ్యాన్ని కుర్తిలో పోయడం, లేకపోతే 5 రూపాయలకు 6 రూపాయలు అమ్ముకోవడం, ఈ విధంగా పనికి రాకుండా అయినాయి. కాబట్టి ప్రజలు తినే పరిస్థితి లేదు, కాబట్టి అది అక్రమార్గంలో వ్యాపారానికి పోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా అరికట్టాలని, పేదలందరూ కూడా ఆ ఒక్క పూట భోజనం అయినా కూడా బ్రహ్మాండంగా సన్నబియ్యంతో పెట్టాలని చెప్పి రాష్ట్ర సర్కార్ ఆలోచించడం జరిగింది. అదే క్రమంలో ఇవాళ దాదాపు సంవత్సరానికి 8,000 కోట్ల రూపాయలతోని ఇవాళ సన్నబియ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారి మంత్రివర్గం ఆలోచించింది. కాబట్టి నిజంగా ఇది గొప్ప కార్యం, పేదలకు అన్నం పెట్టే కార్యం ఇది. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఆహార భద్రతా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా అమలు చేయాలని సోనియా గాంధీ చెప్పింది. కాబట్టి దాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ రోజు ఏప్రిల్ 1 నాడు అన్ని డీలర్ షాపులలో ఈ సన్నబియ్యం పంపిణీ జరగాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి ఈ తుంగతుర్తి నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా మరి మొట్టమొదటి గ్రామం దత్తప్పగూడెం, ఇది గొప్ప గ్రామం, ఈ గ్రామం నుండి ప్రారంభించాలని నేను ప్రారంభించడం జరిగింది. కనుక ఇది గొప్ప శుభకార్యం. దీన్ని ప్రారంభించిన దీనికి వచ్చిన మా ప్రజలందరికీ, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, పత్రికా మిత్రులకు అందరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.